ఏం చేశారు? అదే మేడం పరిటాల రవి గారు నాకు ఎవరో కూడా తెలియదు. అలాంటి సమయంలో టీడీపీ నేతలు కొంతమంది నా మీద ఆయనే చెప్పారు కదా, మళ్ళీ నేను దాని గురించి కామెంట్ చేసేది ఏముంది అంటే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులుగా మీరేం చెప్తారు? మా ఆయన పరిటాల రవి గారు నేను చేయించలేదంటే నిన్ననే ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఆయన మాట్లాడిన మాటలు నిన్న పేపర్లో కూడా ఇచ్చారు. కొంతమంది అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న చెప్పింది కూడా జరిగింది. ఎందుకంటే నాకు కూడా నేను కూడా పేపర్లో బయట వాళ్ళు చెప్తే నేను కూడా వినడం, అంతేగాని మా ఆయన గుండు కొట్టించారు అనేదంటే అంత మురుకుడైతే పరిటాల రవి గారు కూడా కాదు. ఎందుకు కొట్టిస్తారు పాపం? పవన్ కళ్యాణ్కి మా ఆయనకి ఎటువంటి సంబంధాలు కూడా లేవండి. అంటే ఆయన స్వచ్ఛంగా అంటే ఆయన కరెక్ట్గానే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పరిటాల రవి గారిని నేను చూడలేదు, ఆయన నాకెందుకు గుండు కొడతారనే విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడింది కూడా జరిగింది. ఏది ఏమైనా అది జనాలు కూడా తెలుసుకోవాలి. పరిటాల రవి గారు గుండు కొట్టించి గుండు ఎందుకు కొట్టిస్తారు అనేది కూడా నాకు కూడా అర్థం కావట్లేదండి. మా ఆయన మాట్లాడిన మాటలు కూడా ప్రెస్ సోదరులు ఎప్పుడో 14-15 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు మళ్ళీ గుర్తు చేసుకొని పరిటాల రవి గారు ఏదైతే మాట్లాడినారో ఆ విషయాలన్నీ నిన్ననే ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ పేపర్లో కూడా ఇచ్చినారు. అది ఒకసారి అందరూ కూడా చదువుకుంటే బాగుంటుందని గుర్తు చేస్తున్నాను. ఒకటి కూడా చేశారు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది, అందుకని నేను మద్దతు ఇచ్చాను తెలుగుదేశం పార్టీకి. ఇటువంటి విమర్శలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా అసత్య ప్రచారాలు అయింది తెలుసుకుని నాకు తెలుసు కాబట్టి నేను మద్దతు ఇచ్చాను. కానీ జగన్ మాత్రం అదే ప్రచారాన్ని వైకాపా మాత్రం దుష్ప్రచారంగా చేస్తూనే ఉంది. ఎలా చూస్తారని ఆయన అడిగారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఎవరు, ఈ రాష్ట్రం కష్టాల్లో ఉండదని తెలుసుకొని చాలామంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇంకా కొంతమంది కూడా సపోర్ట్ కూడా చేసి ఈరోజు మనం రాష్ట్రం కూడా బాగుండాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనే అభివృద్ధి చెందొచ్చు. ఒక జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళు వస్తే ఈ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి కూడా అమ్మే పరిస్థితులు కూడా ఏర్పడతాయని ఎంతోమంది కూడా ఆ రోజు సపోర్ట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మా పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక బీదల పార్టీ, బీదలకు సంబంధించిన పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి 10 సంవత్సరాలు చేసిన నరకం కానీ 10 సంవత్సరాలు చేసిన ఫ్యాక్షన్లు కానీ 10 సంవత్సరాల నుంచి ఎంతోమందిని దాచుకొని తిరిగిన వ్యక్తులు కూడా ఎంతోమంది కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా తరిమి కొట్టాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా సారి కూడా పట్టణం కట్టారు కాబట్టి ఈరోజు రాష్ట్రం బాగుందండి. ఈ రాష్ట్రం బాగుండేదే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కూడా చెందుతుంది. రాష్ట్రంలో ఒక అమరావతి అనేది కనీసం మనకు ఒక క్యాపిటల్ అని కూడా లేకుండా కూర్చుండేదానికి కూడా ఒక ప్లేస్ లేదు. బస్సులోనే ప్రయాణం చేస్తూ బస్సులోనే ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్రాన్ని కూడా కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు మనం సపోర్ట్ చేసి నెక్స్ట్ కూడా ఈ సంవత్సరం ఇప్పుడే కాదండి, నెక్స్ట్ ఇంకా 10-20 సంవత్సరాలైనా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు. సీఎంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే మన పిల్లల భవిష్యత్తు కూడా రేపు బాగుంటుందనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని కూడా బలపరచాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.